ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. అడుగడుగునా ప్రతి జిల్లాలను కూడా ప్రజలందరూ కూడా ఆయన వెంట ఈ యాత్రలో పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతున్న పరిస్థితి. మరోవైపున మనం చూస్తున్న ఇక్కడ భారీ ర్యాలీ కొనసాగుతుంది. మరోవైపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఇప్పటికే 17వ రోజు యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజమండ్రి సిటీ, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గాలు ఈరోజు పర్యటించబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను ముగించుకుని ఆయన తూర్పుగోదావరి జిల్లాగా అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఈ బస్సు యాత్ర చూస్తే ఏమనిపిస్తుంది? ఏ జిల్లా చూసినప్పుడు కూడా అంతకంతకి కూడా పెరుగుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం ఆయన మీద అభిమానం ఏమాత్రం కూడా తరగటం లేదు, అంతకంతకి పెరుగుతుంది. ఏమనిపిస్తుంది మీకు అసలు? ఇప్పుడు జనానికి జగన్ గారికి ఉన్నటువంటి బంధం ఏమిటి అనేటువంటిది ఈ బస్సు యాత్ర ద్వారా అర్థమవుతుంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జన నీరాజనాలు పడుతున్నారు. కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక అపారమైన నమ్మకం ఉండేది ఒకప్పుడు. అది రాను రాను చంద్రబాబు నాయుడు లాంటి ఒక అబద్ధ పాలకుడు వచ్చిన తర్వాత సడలిపోయింది. మరలా నిజం తప్ప అబద్ధం అనేటువంటిది తెలియకుండా పరిపాలించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా హృదయాల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే చెప్పింది చెయ్యాలి, ప్రజలకు ఇచ్చిన మాట అంటే దైవ సమానంగా భావించాడు. కాబట్టి ఆయన 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలించినటువంటి దానికి నిదర్శనమే ఎక్కడికి వెళ్ళినా విశేషమైనటువంటి స్పందన. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి వారు వెళ్తున్నటువంటి మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో, రోడ్ షోస్ ఉన్నాయో లేకపోతే సిద్ధం సభలు ఉన్నాయో వాటికి జనసంద్రంగా మారుతూ ఉంది. పశ్చిమ గోదావరి చూసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జోష్ వచ్చింది. మరి వారు తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అవుతూ ఉన్నారు. సిద్ధాంతం దాటిన తర్వాత రావులపాలెం కాన్స్టిట్యున్సీ, కొత్తపేట కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయిన తర్వాత రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి వస్తారు. తర్వాత రాజమండ్రి సిటీ, తర్వాత రాజానగరానికి నైట్ హాల్ట్కి వెళ్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం. మా నాయకుడు ఈ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు మేమందరం వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలనేటువంటి తాపత్రయం, లేకపోతే వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రజలందరూ కనపరుస్తున్నారు. దానిలో భాగమే ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక చారిత్రక బస్సు యాత్రగా ఉండబోతా ఉంది. సార్, మొన్న 2 రోజులు 3 రోజుల క్రితం చూసాం మనం. ఆయన మీద అంటే అపూర్వ స్పందన లభిస్తుంది. జనం ఆయన వెంట ఉండడంతో కుట్రలో కొత్తదాలతో ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా పాల్పడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన బెదరేది లేదు, మేము అదిరేది లేదు, నా సంకల్పం అంతా ప్రజా సంకల్పం, ప్రజల మధ్యలోనే నేను ఉంటాను, ప్రజలకు నేను ఏదైతే చేయదలుచుకున్నానో అవి చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను, ప్రజల వెంటే అన్నట్టు ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూస్తుంది? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటేనే ఒక కుట్ర రాజకీయాలకి ఒక అడ్రస్. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయమే కదా. ఆనాడు ఎన్టీ రామారావుని పదవిచ్యుతుని చేసిన, ప్రతి ఎలక్షన్లో ఒకరితో పొత్తు పెట్టుకుని ఎలక్షన్ అయిన తర్వాత వదిలేసిన సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ చూసాం. ఒకటి, ఈ జనస్పందన చూసిన తర్వాత దీనికి ఏ విధంగా బ్రేక్ వేయాలనేటువంటి ఒక కుట్రకోణాన్ని అక్కడ తెరలేపారు. కుట్రకోణాన్ని తెరలేపిన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారనేటువంటి విశ్వాసం జగన్ గారికి ఉంది. కనుక ఆ తగిలినటువంటి గాయం, వాళ్ళు హత్యాయత్నం చేయాలనుకున్నప్పుడు కూడా తగిలినటువంటి గాయాన్ని లెక్క చేయకుండా ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి, మళ్ళీ సమస్యలు తెలుసుకోవాలి, ఆయన చేసేది చెప్పాలనేటువంటి తపన ఉంది కదా. దానితో వారు చేస్తున్న ప్రయాణానికి మరింత స్పందన పెరిగింది. కారణం, ఒక కుట్ర రాజకీయ నాయకుడు నుండి, కుతంత్ర రాజకీయ నాయకుడి నుండి, అబద్ధం రాజకీయ నాయకుడి నుండి, కేవలం తాను మంచి చేయలేక పొత్తులతో రాజకీయం చేసేటువంటి నాయకుడి నుండి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం జగన్ గారికి ఓటు వేయడం వల్ల మాత్రమే సాధ్యమని, లేదా జగన్ గారికి ఓటు వేయటం వల్ల మాత్రమే లభిస్తుందని ప్రజా విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచి వాళ్ళ ఈ జిల్లాల పర్యటనలో ప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్న తీరు కనపరుస్తూ ఉంది. మీ తూర్పుగోదావరి జిల్లాలో జోష్ ఎలా ఉంది అసలు? అద్భుతంగా ఉంది. 3 రోజులుగా నిన్న ఇవాళ ఎక్కడ చూసినా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. జగన్ గారి జిల్లాకు వస్తున్నారు. జగన్ గారి జిల్లాకు వచ్చినప్పుడు జగన్ గారికి ఏ విధంగా స్వాగతం పలకాలి, జగన్ గారికి ఇంతకాలము ఏదైతే ఆయన చేసిన పాలనలో లబ్ధి పొందిన వారి యొక్క కృతజ్ఞతా భావాన్ని ఎలా తెలియజేయాలి
అనేటువంటి వయోభేదం లేకుండా అందరూ కూడా వారి సభలకు వచ్చి లేకపోతే వారి పాస్ అవుతున్నటువంటి రోడ్డుకు వచ్చి వారికి అభివాదం చేయాలనేటువంటి ఒక తపన ప్రజలందరిలోనే కనపడింది. ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 25 వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంది. ఇంకా ఎలక్షన్ 3 దాదాపుగా తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రచారం కొనసాగుతుందండి? ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఏ ఇతర పార్టీ సరిరాదు. ఎందుచేతనంటే నిత్యం ప్రజల్లో ఉండటమే రాజకీయం అని చెప్పినటువంటి కొత్త భాష్యాన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడప కార్యక్రమం తీసుకోండి, ఆరోగ్య సురక్ష తీసుకోండి, లేకపోతే సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి కార్యక్రమం తీసుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల దగ్గర పాలకుడు ఉండాలి, ప్రజల దగ్గర ప్రజలు ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సైన్యం ఉంది ప్రజల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంది అనేటువంటి భావన ప్రజలకు ఉంది, పార్టీకి ఉంది. ఈ 175 స్థానాల్లో వారు గెలవాలనేటువంటి తపనతో ఆయన చేసిన వ్యూహం ఉందే, ఆ వ్యూహం ముందు ప్రతిపక్షాలు సతికిలు పడతాయి. కొత్తగా మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి ఆయన బస్సు యాత్ర కొనసాగబోతుంది. అక్కడి నుంచి ఆయన రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజమండ్రి సిటీ, అదేవిధంగా రాజానగరం మీదుగా ఈరోజు ఆయన యాత్ర కొనసాగబోతుంది. మొత్తంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో సైతం అదే జోష్ కనిపిస్తుంది. మరోవైపున 175 నియోజకవర్గాలను కూడా కొత్త భాష్యాన్ని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా చోట్ల సిద్ధంగా ఉండడమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే చేసుకుంటారనేది కూడా మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఈ తూర్పుగోదావరి జిల్లా కాకుండా మిగిలిన అన్ని జిల్లాలను మనం చూసుకుంటే కనుక ప్రతి జిల్లాలను కూడా అంతకంతగా కూడా ప్రజల్లో జోష్ పెరుగుతుంది. మరోవైపున ఎన్నికల తరుణం కూడా తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటే ఉన్నారు. కుట్ర రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అయితే నీతికి నిజాయితీకి మంచి పాలనకు పెట్టింది పేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన తీసుకురావడం జరిగిందనేది కూడా మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, రాజమండ్రి రూరల్ నుంచి.